హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజైతే మీరు క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఉండే జొన్నలతో దోశలను అయితే చేసుకుందాం. మీరు డైట్ చేస్తున్నప్పుడు దోశల్ని చాలా మిస్ అవుతూ ఉంటారు కదా. అలా కాకుండా మీరు బియ్యంతో చేసిన దోశలాగా చాలా క్రిస్పీగా అయితే వస్తాయి. ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్లోకి వెళ్దాము. ఇక నేను 1 కప్ ఆఫ్ మినపగుండ్లను తీసుకున్నాను, అలాగే 2 కప్ ఆఫ్ జొన్నలను తీసుకున్నాను, ఇంకా 1 స్పూన్ ఆఫ్ శనగపప్పును అయితే తీసుకున్నాను, అలాగే 1 స్పూన్ మెంతులను కూడా తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని వాటర్ని నింపి 8 అవర్స్ అయితే పక్కన ఉంచుకోవాలండి. ఇవి 8 అవర్స్ తర్వాత బాగా నానిపోయి ఉంటాయి. చూసారు కదా, జొన్నలు నానడానికి కొంచెం టైం పడుతుందండి. 8 అవర్స్ అయితే కంపల్సరీగా నానబెట్టుకోవాలి. ఆ తర్వాత ఈ 2 మిశ్రమాలని తీసుకొని ఒక మిక్సీ గ్రైండర్లో మెత్తని పేస్ట్ లాగా అయితే చేసుకోవాలండి. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇలా మెత్తని పేస్ట్ లాగా చేసుకుంటే దోశలు చాలా క్రిస్పీగా వస్తాయి. ఆ తర్వాత మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఒక గిన్నెలో వేసుకోవాలి. అలాగే నాకు ఇక్కడ 2 బ్యాచెస్ అయితే వచ్చాయండి. 2 సార్లు మిక్సీ పట్టుకొని నేనైతే ఒక గిన్నెలో వేసుకొని ఓవర్ నైట్ అంతా పర్మెంట్ చేసుకున్నాను. చూసారు కదా, తెల్లారి లెగిసి చూసేసరికి ఈ జొన్నపిండి మిశ్రమం చాలా బాగా పొంగుతుంది. ఆ తర్వాత దీంట్లో మీకు కావలసినంత సాల్ట్, వాటర్ వేసుకొని మీకు పిండి ఏ కన్సిస్టెన్సీలో కావాలో అలా చేసుకోవచ్చండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే దోశకైతే పర్ఫెక్ట్ అండి. ఇలా మనం స్పూన్తో కిందకి జారిస్తున్నప్పుడు అవి పిండి అనేది లూజ్గా ఉండాలండి. అప్పుడే మనకి దోశ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనం ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని మనం జొన్నపిండి మీకు ఎంత కావాలో అంత తీసుకొని దోశలాగా స్ప్రెడ్ చేసుకొని ఆయిల్ పైన వేసుకొని రెడ్గా అయ్యే వరకు చేసుకోవడమే అండి. ఇది తొందరగానే కాలిపోతుంది, ఎక్కువ టైం అయితే తీసుకోదు. చూసారు కదా, చూస్తుంటేనే ఎంతో క్రిస్పీగా ఉంది. ఈ దోశని పల్లీ చట్నీతో కనుక సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుందండి. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు కనుక నా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేసుకోండి.